is Shahin. Welcome back to our channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangle exercise 10A third domain first one ma. Prove that cot A by 2 plus cot B by 2 plus cot C by 2 equal to S square by delta ani prove cheyali. Okay, see. Given LHS equal to cot A by 2 plus cot B by 2 plus cot C by 2. We know that cot A by 2 equal to root over S into S minus A by S minus B into S minus C. cot B by 2 ఇక్కడ A ఉంది కాబట్టి ఇక్కడ A వస్తుంది. ఓకే, ఇక్కడ B ఉంది కాబట్టి మనకి రూట్లో బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు నాన్న. ఓకే, రూట్లో B వస్తుంది. S మైనస్ B బై S మైనస్ ఆల్రెడీ ఇక్కడ B వెళ్ళిపోయింది కాబట్టి A ఇంటూ S మైనస్ C. cot C by 2 ఈక్వల్ టు రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ C బై S మైనస్ A ఇంటూ S మైనస్ B. ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సి cot A by 2 root over S into S minus A by S minus B into S minus C plus root over S into S minus B by S minus A into S minus C plus root over S into S minus C by S minus A into S minus B. ఓకే, ఇది మా నెక్స్ట్ దీని అంతటికి ఎల్సిఎం ఎల్సిఎం తీద్దామా. ఈ రూట్ సపరేట్గా ఇచ్చేసినప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుంది, రూట్ ఓవర్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అవుతుందా. ఓకే, ఇది రూట్ S ఇంటూ S మైనస్ C అవుతుంది. ఇక్కడ మనకి రూట్లో ఏం మిస్ అయింది, S మైనస్ A మిస్ అయింది. అంటే ఇక్కడ S మైనస్ B S మైనస్ C ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే S మైనస్ A అవుతుంది. రూట్ S మైనస్ A ఇంటూ రూట్ S మైనస్ A S మైనస్ A అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి రూట్ S ఇంటూ S మైనస్ A అవుతుంది ఈ టర్మ్కి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ వచ్చేసి రూట్ S ఇంటూ S మైనస్ B అవుతుంది. రూట్ S ఇంటూ S మైనస్ C. అన్నింట్లో నుంచి రూట్ Sని కామన్ చేద్దాం. S మైనస్ A ఇంటూ ప్లస్ S మైనస్ B ప్లస్ S మైనస్ C బై రూట్ ఓవర్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇప్పుడు ఏం చేస్తానంటే రూట్ Sని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, రూట్ S ఇంటూ రూట్ S ఈజ్ రూట్ S హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ S మైనస్ A ప్లస్ S మైనస్ B ప్లస్ S మైనస్ C హోల్ డివిజిబుల్ బై రూట్ S ఇంటూ రూట్ ఓవర్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. స్క్వేర్ రూట్ క్యాన్సల్. S ఇంటూ Sని తీసుకుంటే మనము మైనస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అంటే ఇక్కడ 1S 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 3Sలు అవుతాయి. ఓకే, హోల్ డివిజిబుల్ బై రూట్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఈ రూట్ అనేది మొత్తానికి ఇచ్చేద్దాం. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడన్నా S ఇంటూ 3S మైనస్ దీని యొక్క వాల్యూ 2S అమ్మా. ఓకే, రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C మీన్స్ డెల్టా. ఫార్ములాస్ తెలుసు కదా. నెక్స్ట్ S ఇంటూ 3S మైనస్ 2S ఈజ్ S బై డెల్టా. దట్ మీన్స్ S స్క్వేర్ బై డెల్టా. ఇదే RHS. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఇది నాన్న ఫస్ట్ వన్లో ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంతే.
tan a by 2 tan b by 2 tan c by 2ని తీసుకొని మనము RHS BC ప్లస్ CA ప్లస్ FB మైనస్ S స్క్వేర్ బై డెల్టా అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా రాద్దామమ్మా. ఈ ఫార్ములాస్ తెలుసు కదా మీకు, వీటి యొక్క ఫార్ములాస్ అని అప్లై చేసేద్దాం డైరెక్ట్గా. ఓకే, గివెన్ LHS ఈక్వల్ టు tan A by 2 ప్లస్ tan B by 2 ప్లస్ tan C by 2. tan A by 2 ఫార్ములా ఈజ్ రూట్ ఓవర్, మనం ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసుకున్నాం కదా నాన్న, నేర్చుకోవాలి ఫార్ములాస్, బై S ఇంటూ S మైనస్ A ప్లస్ రూట్ ఓవర్, ఇక్కడ B ఉంది కాబట్టి మనకి B అనే టర్మ్ కిందకు వచ్చేస్తుంది, S మైనస్ A ఇంటూ S మైనస్ C బై S ఇంటూ S మైనస్ B ప్లస్ రూట్ ఓవర్ C కాబట్టి S మైనస్ A ఇంటూ S మైనస్ B బై S ఇంటూ S మైనస్ C. సో మనం ఇప్పుడు ఫార్ములాస్ అని అప్లై చేసుకున్నాం. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాము, LCM ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో LCM ఫైండ్ అవుట్ చేసుకుంటే రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ మనకి రూట్ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఉంది. అంటే రూట్ S మైనస్ B ఇంటూ S మైనస్ C అయినప్పుడు మనకి ఇక్కడ S ఇంటూ S మైనస్ B అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఇవి రెండు కన్నా మిగిలేది రూట్లలో ఉంది కాబట్టి ఈ రూట్లని మల్టిప్లై చేస్తే S మైనస్ B ఇంటూ S మైనస్ C వస్తుంది. సిమిలర్లీ ఇవి కూడా రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. S మైనస్ A ఇంటూ S మైనస్ C ప్లస్ S మైనస్ A ఇంటూ S మైనస్ B. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేద్దాం. S స్క్వేర్ మైనస్ SC మైనస్ SB ప్లస్ BC. నెక్స్ట్ S స్క్వేర్ మైనస్ SC మైనస్ ASA ప్లస్ AC. నెక్స్ట్ S స్క్వేర్ మైనస్ SB మైనస్ SA ప్లస్ AB హోల్ డివిజిబుల్ బై రూట్ ఓవర్ S ఇంటూ S minus A into S minus B into S minus C. Next, S square terms nana 1, 2, 3. 3S square. Next, minus SA minus SA minus 2SA minus SB SB minus 2SB same SC plus BC AC AB ఆర్డర్గా రాద్దాం. AB ప్లస్ BC ప్లస్ CAR AC బై రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. నెక్స్ట్ 3S స్క్వేర్ మైనస్ 2Sని కామన్ చేసామనుకున్నాను, ఇక్కడ నుంచి A ప్లస్ B ప్లస్ C అవుతుంది. ఓకే, ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA హోల్ డివిజిబుల్ బై రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. 3S స్క్వేర్ మైనస్ 2S ఇంటూ దీని యొక్క వాల్యూ 2S కదా నాన్న, ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA హోల్ డివిజిబుల్ బై రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. 3S స్క్వేర్ మైనస్ 2S ఇంటూ 2S ఈజ్ 4S స్క్వేర్ ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA హోల్ డివిజిబుల్ బై రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. 3S స్క్వేర్ మైనస్ 4S స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ S స్క్వేర్ అవుతుంది. ఓకే, AB ప్లస్ BC ప్లస్ CA మనం ఎప్పుడే కానీ పాజిటివ్ టర్మ్స్ ఫస్ట్ రాయాలి. AB ప్లస్ BC ప్లస్ CA మైనస్ S స్క్వేర్ బై దీని యొక్క వాల్యూ ఈజ్ డెల్టా. ఇదే కదా RHS. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సి బేటా, cot A by 2 plus cot B by 2 plus cot C by 2 by cot A plus cot B plus cot C equal to A plus B plus C whole square by A square plus B square plus C square అని ప్రూవ్ చేయాలంట. ఇక్కడ ఇంత లెంతీగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ న్యూమరేటర్ని కానీ డినామినేటర్ కానీ ఇలా ఈజీ మెథడ్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ చూసుకోండి,
కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ఉందా? దీన్ని నేను ఏం చేస్తానంటే కాస్ బై సైన్ రాయొచ్చు కదా. గివెన్ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి, దీన్ని ఏం చేస్తానంటే కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ బి బై సైన్ బి, కాస్ సి బై సైన్ సిగా రాస్తాను. ఓవరాల్గా దీన్ని సమ్మేషన్ కాస్ ఏ బై సైన్ ఏగా రాయొచ్చానన్నా. ఓకే, సమ్మేషన్ కాస్ ఏ ఫార్ములా బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc, సైన్ ఏ ఫార్ములా ఏ బై 2r. కరెక్టా? రాయొచ్చు కదన్నా. ఇది కాస్ ఏ, ఇది సైన్ ఏ. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc ఇంటూ 2r బై ఏ. ఓకే, 2 క్యాన్సిల్. ఏం మిగిలింది ఇప్పుడు? సమ్మేషన్ ఆర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏబిసి. నెక్స్ట్ ఆర్ బై ఏబిసి కామన్ చేసినట్లయితే సమ్మేషన్ అన్నప్పుడు ఏమవుతుందన్నా, ఇప్పుడు ఇది ఒక్కటే కదా మిగిలిండేది, వద్దులేండి రాద్దాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆర్ బై ఏబిసి సమ్మేషన్ తీసేస్తే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, బి తర్వాత సి వస్తుంది, సి తర్వాత ఏ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సి తర్వాత ఏ, ఏ తర్వాత బి, బి తర్వాత సి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్. ఆర్ బై ఏబిసి ఇంటూ ఆర్డర్లో రాసేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏబిసి. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఏబిసి ఉంది కదన్నా, దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై దీన్ని 4r డెల్టాగా రాయొచ్చా ఫార్ములాని అప్లై చేస్తే. ఓకే, ఆర్ క్యాన్సల్. ఏం మిగిలింది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. ఇదేంటి మా? ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి వాల్యూ. ఓకే, అంటే డినామినేటర్ వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్ ఏముందో అది ఆలోచిద్దాం. ఎల్హెచ్ఎస్ ఏముంది మా? నౌ LHS equal to cot A by 2 plus cot B by 2 plus cot C by 2 by cot A plus cot B plus cot C. ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయో పెట్టేద్దాం. ఇది యాక్చువల్లీ ప్రాపర్టీస్ ప్రాబ్లం మనం ఇంతకు ముందు ప్రాబ్లం చేసినాం, ఫస్ట్ ప్రాబ్లమే ఇదే దాంట్లోనే. దీని యొక్క వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ స్క్వేర్ బై డెల్టా కదా వచ్చింది దీని యొక్క వాల్యూ. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. డెల్టా డెల్టా క్యాన్సల్. ఎస్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4. నెక్స్ట్ 4 ఎస్ స్క్వేర్ బై 1 ఇంటూ 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ అంటే ఏంటిమా? ఇది కాసేపు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కొద్దిసేపు అలానే పెట్టేసుకోండి. బై డెల్టా ఇంటూ డెల్టా బై డెల్టా. ఓకే, ఎందుకంటే మనకి ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై
4 అవుతుంది. ఇది ఒక డెల్టా ఇంటూ 4 డెల్టా బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్, లేదు కన్ఫ్యూజ్ అవ్వము అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇదే కదా మా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇవి మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ. Hi viewers, this is Shahin. Welcome back to our channel. Today we will discuss Intermediate First Year 1A chapter number 10 Properties of Triangle. Exercise 10A, third Roman, second one, no first one. Okay, Sima. Summation A plus B of tan of A minus B by 2 equal to 0 ni prove cheyali. Chuddam. Given LHS equal to summation of a plus b into tan of a minus b by 2. సమ్మేషన్ దీనిని ఏని బీని ఏం రాయొచ్చు, 2r ఇంటూ సైన్ ఏగా ఏని, 2r ఇంటూ సైన్ బీగా బీని రాయొచ్చు. tan ఆఫ్ a మైనస్ b బై 2. నెక్స్ట్ సమ్మేషన్ 2rని ఈ రెండింటి నుంచి కామన్ చేద్దాం. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇంటూ tan ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఓకే, హోల్ బ్రాకెట్ తీసేసుకోవాలి మా. నెక్స్ట్ సమ్మేషన్ 2r ఇంటూ దీన్ని 2 ఇంటూ సైన్ ఆఫ్ a plus b by 2 into cos of a minus b by 2గా రాయచ్చా దీన్ని, sin a plus sin bని. ఓకే, ఈ హోల్ ఇంటూ 2rకి tan of a minus b by 2ని sin a minus b by 2 by cos of a minus b by 2గా రాయచ్చా. ఓకే, అర్థమైందా నాన్న ఇక్కడ? ఎస్. నెక్స్ట్ సమ్మేషన్ 2 ఇంటూ 2 4r ఇంటూ సైన్ ఏ బై 2 ప్లస్ సైన్ ఉండండి రాద్దాం, సైన్ ఏ బై 2 ప్లస్ బి బై 2. ఓకే, ఇంటూ సైన్ ఏ బై 2 మైనస్ బి బై 2. ఇక్కడ అర్థం కాలేదా? సింపుల్ నాన్న, ఇవి రెండు క్యాన్సిల్ చేస్తున్నాం. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ సమ్మేషన్ 4r ఇంటూ, ఇప్పుడు ఆలోచించండి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ బి, సైన్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ కదా అడిగింది మనము, సో 4rని కామన్ చేద్దాము. సో సమ్మేషన్ కాబట్టి ప్రాపర్టీస్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ కాబట్టి సమ్మేషన్ అన్నప్పుడు సైన్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2. ఏ అయిపోయినాక ఏమొస్తుందమ్మా? బి అవుతుంది. సైన్ స్క్వేర్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 ప్లస్ బి అయిపోయినాక సి, సైన్ స్క్వేర్ సి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ a by 2. ఓకే, క్యాన్సల్ క్యాన్సల్ క్యాన్సల్. 4r ఇంటూ 0 ఓవరాల్గా 0. ఇదే కదన్నా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 2లో ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్. LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. గివెన్ LHS ఈక్వల్ టు b మైనస్ సి ప్లస్ b మైనస్ సి బై b ప్లస్ సి ఇంటూ cot a బై 2 ప్లస్ b ప్లస్ సి బై b మైనస్ సి ఇంటూ tan a బై 2. By using
నైఫర్స్ ఫార్ములా వచ్చేసిమా b మైనస్ c బై b ప్లస్ c ఇంటూ కాట్ a బై 2ని tan b మైనస్ c బై 2గా రాయొచ్చు. ఓకే, సి అంటే ఇప్పుడు మనము ఈ ప్లేస్లో tan b మైనస్ c బై b మైనస్ c బై 2గా రాయొచ్చు. కరెక్టా? ప్లస్ 1 బై దీన్ని tan b మైనస్ c బై 2గా రాయొచ్చు. ఎట్లా అంటే b ప్లస్ c బై b మైనస్ c ఇంటూ tan a బై 2ని 1 బై tan ఆఫ్ b మైనస్ c బై 2గా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేసేస్తాం. ఇప్పుడు చూడనా, ఎల్సిఎం ఏమవుతుంది? tan ఆఫ్ b మైనస్ c బై 2 అవుతుంది. క్రాస్ చేసుకుంటే tan ఆఫ్ b మైనస్ c బై 2, ఇది స్క్వేర్ అవుతుంది కాబట్టి tan స్క్వేర్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ tan, దీన్ని ఓవరాల్గా 2తో మనం డివైడ్ చేసుకున్నట్లయితేనన్నా ఇది ఎట్లయిపోతుందంటే 2 ఇంటూ tan ఆఫ్ b మైనస్ c బై 2 హోల్ డివిజిబుల్ బై 1 ప్లస్ tan స్క్వేర్ b మైనస్ c బై 2 అవుతుంది. ఓకే, సో దీన్ని టోటల్గా 2 బై సైన్ ఆఫ్ b మైనస్ cగా రాయచ్చా? ఓకే, సైన్లలో ఫార్ములా కదా ఇది. సో 1 బై సైన్ టీటా మీన్స్ కొసికెంట్ టీటా, కొసికెంట్ ఆఫ్ b మైనస్ c, ఇదే కదా ఆర్హెచ్ఎస్. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2లో సెకండ్ సొల్యూషన్. థర్డ్ వన్లో ఫస్ట్ వన్ మా సి సైన్ టీటా వాల్యూ ఇచ్చారు, అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? కాస్ టీటా ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ బీసీ బై బీ ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనకేం తెలుసు? we know that sin square theta plus cos square theta equal to 1 అని తెలుసు. cos square theta equal to 1 minus sin square theta కదా నాన్న? ఓకే, ఎస్. సైన్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు, గివెన్ sin theta equal to a by b ప్లస్ సి అని వాళ్ళే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో సబ్స్టిట్యూట్ చేద్దాం. cos square theta equal to 1 minus a by b plus c whole square 1 minus a square by b plus c whole square క్రాస్ మల్టిప్లై చేస్తే b plus c whole square minus a square by b plus c whole square. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc మైనస్ ఏ స్క్వేర్ని ఏం రాయొచ్చు? బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఇంటూ కాస్ ఏ, కరెక్టా? బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇక్కడ కాస్ ఏ, క్యాపిటల్ ఏమా, కాస్ ఏ. నెక్స్ట్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2bc ఇంటూ కాస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్. క్యాన్సిల్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 2bc కామన్ చేద్దాం. 1 ప్లస్ కాస్ ఏ బై బీ ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా? 2bc దీన్ని మనం కాస్ట్లో రాయాలంటే 2 cos స్క్వేర్ ఏ బై 2గా రాయచ్చా? బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఓవరాల్గా ఏమవుతుందమ్మా? 2 2s are 4,
బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 అవుతుంది. ఇదేంటి? కాస్ స్క్వేర్ టీటా. నాకు కాస్ టీటా మాత్రమే కావాలి అంటే ఇక్కడ అంతటికి రూట్ అవుతుంది. 4bc బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ బై 2 అంటే 4కి రూట్ వాల్యూ ఈస్ 2. రూట్ బీసీ బై ఇది స్క్వేర్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది రూట్లలో. బి ప్లస్ సి ఇంటూ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ ఏ బై 2. ఇది ఎక్కడ LHS హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సి ఏ వాల్యూ ఇచ్చారు. గివెన్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ టీటా అని. ఇక్కడ మన సైన్లలో వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు? కాస్ టీటా ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సిగా రాయచ్చానన్నా. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనన్నా. ఓకే, నెక్స్ట్ we know that sin square theta plus cos square theta equal to 1. ఇక్కడ మన సైన్లలో కావాలి కాబట్టి sin square theta ని పెట్టుకుంటున్నాను. 1 మైనస్ cos square theta ని రైట్ సైడ్ రాసేసుకుంటున్నాను. 1 మైనస్ cos square theta a స్క్వేర్ బై b ప్లస్ సి హోల్ స్క్వేర్, లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయినా రాసుకోవచ్చు, తప్పేం లేదు. క్రాస్ మల్టిప్లై చేస్తే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేద్దామా? ఓకే, ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? కొద్దిగా లాజిక్గా ఆలోచిస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, కరెక్టా? బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి 2s. దీన్ని 2s మైనస్ 2aగా రాయొచ్చు కదా, బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. 2 2s are 4. s కామన్ చేస్తే s మైనస్ a బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని ఇంకా ఏం రాయొచ్చు? 4s ఇంటూ s మైనస్ a బై బీసీ ఇంటూ బీసీ బై బి ప్లస్ సి, అంటే బీసీని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 4 బీసీ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దీన్ని పక్కన రాసుకుంటాను. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అప్పుడు? కాస్ స్క్వేర్ ఏ బై 2 అవుతుంది. ఓకే, సో నాకు ఇప్పుడు సైన్ టీటా కావాలి కాబట్టి రూట్ కొట్టుకుంటే మనము 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఏ బై 2 అవుతుంది. ఇదే ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఏం లేదు, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఫర్ ఎనీ యాంగిల్ థీటా షో దట్ ఏ ఇంటూ cos theta equal to b into cos of c plus theta plus c into cos of b minus theta అని ప్రూవ్ చేయాలంట. చూద్దాం. b into cos of c plus theta plus c into cos of b minus theta. ఓకే, కాస్ని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? గివెన్ ఆర్హెచ్ఎస్. ఇది కాస్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? బి ఇంటూ కాస్ సి ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ సి ఇంటూ మల్టిప్లై కాదు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. సి ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ సి ఇంటూ దీన్ని కదా మనం రాయాల్సిండేది, కాస్ బి ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ బి ఇంటూ సైన్ టీటా. ఓకే, నెక్స్ట్ బిని మల్టిప్లై చేస్తే బి ఇంటూ కాస్ సి ప్లస్ సి ఇంటూ కాస్ బి హోల్ ఇంటూ కాస్ టీటా
ప్లస్ ఆఫ్ బి డైరెక్ట్ రాస్తున్నానన్నా. ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి కామెంట్ చేయండి, చెప్తాను. అంటే ఇక్కడ ఏం లేదు, బిని మల్టిప్లై చేసిన మొత్తాన్ని, సిని ఇక్కడంతా మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, కాస్ టీటాని సైన్ టీటాని మళ్ళీ కామన్ చేసుకుంటున్నాను. ఓకే, ఏ ఇంటూ కాస్ టీటా ప్లస్ మైనస్ 2r ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ప్లస్ 2r ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి. ఓవరాల్గా ఏమవుతుందంటే ఏ ఇంటూ కాస్ టీటా అవుతుంది, అంటే సైన్ టీటా వాల్యూ. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. అండ్ ఫోర్త్ సొల్యూషన్, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఆర్ ఇన్ ఏపీ. అంటే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్స్ ఎలా ఉన్నాయంట, ఏపీ ఆంధ్రప్రదేశ్ కాదన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, అండ్ రేషియో ఇచ్చారు B/C ఈక్వల్ టు √3:√2. అయితే ఏ అనే యాంగిల్ 75 డిగ్రీస్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి ఇచ్చారు రాద్దాం. గివెన్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ. అదే కదా వాళ్ళు చెప్పిండేది. మన ఫార్ములా ఏపీలో ఉంది అంటే 2b ఈక్వల్ టు a+c అని. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్ బీని యాడ్ చేస్తాను. 2b ప్లస్ b ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అవుతుందా? 3b ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇన్ ట్రయాంగిల్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదమ్మా, 180 డిగ్రీ. సో b యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీ అవుతుంది. ఓకే, గివెన్ రేషియో B/C ఈక్వల్ టు √3:√2. అంటే b/√3 ఈక్వల్ టు c/√2 కదా. దీన్ని మనం k అని అనుకుందాం. ఓకే, b/√3 ఈక్వల్ టు k, c/√2 ఈక్వల్ టు k. b ఈక్వల్ టు √3 ఇంటూ k, c ఈక్వల్ టు √2 ఇంటూ k. మన ఫార్ములాస్ ఏం తెలుసు? సిన్స్ b బై సైన్ b ఈక్వల్ టు c బై సైన్ c కదా. b అంటే ఎంత వచ్చింది వాల్యూ? √3. ఓకే, k బై సైన్ b వాల్యూ యాంగిల్ ఎంత వచ్చింది? 60 డిగ్రీస్ ఈక్వల్ టు c మీన్స్ √3 ఇంటూ k బై సైన్ c. √3 k క్యాన్సిల్ చేద్దాం. √3 బై సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్ టు √2 బై సైన్ c. మొత్తానికి సైన్ c వాల్యూ ఎంత వస్తుంది మా? √2/2. దట్ మీన్స్ 1/√2 అవుతుంది. 1/√2 అంటే సైన్లో ఎంత వస్తుంది? సైన్ c ఈక్వల్ టు సైన్ 45 డిగ్రీ. దట్ మీన్స్ c ఈక్వల్ టు 45 డిగ్రీ. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏ యాంగిల్ 75 డిగ్రీ అని ప్రూవ్ చేయాలి. we know that a plus b plus c equal to 180 degree. a equal to 180 minus b minus c. 180 minus b 60, 45. a equal to 180 minus 105. That means 75 degree. Yes, prove అయిపోయింది. Hence, it is proved. ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ ఆఫ్ 5th ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళు కండిషన్ ఇచ్చారమ్మా. ఈ కండిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎయిదర్ ఐసోస్సెలస్ ఆర్ రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలంట. చూద్దాం. గివెన్ a² ప్లస్ b² బై a² మైనస్ b² ఈక్వల్ టు సైన్ c బై సైన్ ఆఫ్ a మైనస్ b. ఓకే, a² ప్లస్ b² బై a² మైనస్ b² ఈక్వల్ టు సైన్ cని సైన్ ఆఫ్ a ప్లస్ bగా రాయొచ్చు కదన్నా.
సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మనము కాంపోనెండో డివిడెండో రూల్ని అప్లై చేద్దాం. అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ప్లస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ సింప్లిఫై చేసుకున్నాం అనుకున్నానా, బీలు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2a స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఏలు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ బి, కింద వచ్చేసి 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఈ 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 అలానే పెట్టుకున్నా, మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఫార్ములాని యూజ్ చేసుకుందాము. ఆర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2r సైన్ ఏ ఇంటూ కాస్ బి బై 2r కాస్ ఏ ఇంటూ సైన్ బి. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? ఏ అవుతుంది కదా, ఇది ఇక్కడ మనము ఈ ఆర్ అనేది కాస్కి ఇస్తున్నాం కాబట్టి బి అయిపోతుంది. సో ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ బి బై ఇది దీనికి ఇచ్చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? బి ఇంటూ కాస్ ఏ. ఓకేనా? సో ఒక ఏ బి క్యాన్సిల్ అయిపోతే ఏ బై బి ఈక్వల్ టు కాస్ బి బై కాస్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఏమి? మనకి ఫార్ములా 2r ఇంటూ సైన్ ఏ బై 2r ఇంటూ సైన్ బి, కరెక్టా? ఈక్వల్ టు కాస్ బి బై కాస్ ఏ. సో దీని బదులుగా మనం ఇవి రాసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయమ్మా. సైన్ 2a ఇప్పుడు మనం క్రాస్ చేసుకున్నట్లయితే సైన్ 2a ఈక్వల్ టు సైన్ 2b. ఓవరాల్గా 2a ఈక్వల్ టు 2b, a ఈక్వల్ టు b. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 2 సైడ్స్ అనేటివి ఈక్వల్ అయినట్లయితే, ఓకే సారీ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయినట్లయితే ఏమంటాం? ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోసెలెస్ or 2a equal to 180 degree minus 2b or a equal to 90 degree minus b or a plus b equal to 90 degree. So a is not equal to b. That implies triangle ABC is a right angled triangle. Therefore, triangle ABC is either isosceles or right angled. Okay, so ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. కండిషన్ ఇచ్చారమ్మా, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ ఈక్వల్ టు 3/2 అని. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఈక్వల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాద్దాం. గివెన్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు 3/2. ఓకే, దీన్ని నేను ఏం తీసుకుంటానంటే, మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ అంటే 6th చాప్టర్ ఉంది కదన్నా, అక్కడ లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది. దీని బదులుగా 1 + 4 ఇంటూ సైన్ a/2 ఇంటూ సైన్ b/2 ఇంటూ సైన్ c/2గా రాయొచ్చు. ఓకే, 4 ఇంటూ సైన్ a/2 ఇంటూ
sin b by 2 into sin c by 2 equal to 3 by 2 minus 1. 4 into sin a by 2 into sin b by 2 into sin c by 2 equal to cross చేస్తే 2 minus 3 minus 2 is 1 1 by 2 అవుతుంది. ఈ 4ని ఇక్కడ పంపిస్తే 1 by 8 అవుతుంది. sin a by 2 into sin b by 2 into sin c by 2 equal to 1 by 8. sin a by 2 into sin b by 2 into sin c by 2 equal to 1 by 8ని 1 by 2 into 1 by 2 into 1 by 2గా రాయొచ్చు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఈక్వల్ చేద్దాం. sin a by 2 equal to 1 by 2, sin b by 2 equal to 1 by 2, sin c by 2 equal to 1 by 2. sin a by 2 equal to ఇక్కడ సైన్లలో ఎక్కడ వస్తుంది మా 30 డిగ్రీస్కి వస్తుంది. sin b by 2 equal to sin 30 degree, sin c by 2 equal to sin 30 degree. అంటే ఓవరాల్గా a by 2 equal to 30 degree, b by 2 equal to 30 degree, c by 2 equal to 30 degree. a equal to 60 అవుతుందా, b equal to 60 degree, c equal to 60 degree. ఓకే, అంటే టోటల్గా ఏమైందన్నా a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 60 degree అయిందా. ఈక్వల్ ట్రయాంగిల్ ABC is an equilateral triangle. Hence, it is proved. ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. సొల్యూషన్ సీమా వాళ్ళు ఏమి ఇచ్చారు, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అయితే ట్రయాంగిల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ని ప్రూవ్ చేయాలి. సి గివెన్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇది మాత్రమే తీసుకుంటాను. నౌ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఇక్కడ డైరెక్ట్ చేద్దాంలేండి. ఈక్వల్ టు 1 కదా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ దీని ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాస్తాను ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1. ఇవన్నీ ముందర రాసుకుందాం. 1 ప్లస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 1. రైట్ సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుందా. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 0. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బిని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బిగా రాయొచ్చానన్న ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 0. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిని ఇది రైట్ ట్రయాంగిల్ సంబంధించినది కదన్నా, 180 మైనస్ సిగా రాయొచ్చా. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 0. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ టీటా, దట్ మీన్స్ మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కాస్ సిని ఇక్కడ నుంచి కాస్ సిని కామన్ చేస్తాను. ఏమవుతుంది, మైనస్ కాస్ సిని కామన్ చేద్దాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ కామన్, ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. కాస్ సి ఈక్వల్ టు 0. ఓకే, మైనస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఈ సిని 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాయొచ్చా, ఈక్వల్ టు 0. ఓకే, దీని బ్రాకెట్ హోల్ బ్రాకెట్. నెక్స్ట్
minus cos C into cos of A minus B. Cos of 180 minus theta is minus cos theta. Minus into minus plus అయిపోతుంది. Of A plus B equal to 0. Minus cos C into cos of A minus B plus cos of A plus B. 2 into cos A cos B equal to 0. Minus 2 into cos A into cos B into cos C equal to 0. ఓకే, ఈ 2ని కూడా రైట్ సైడ్ పంపించేస్తే మైనస్ 2ని పంపించేస్తే cos A cos B cos C ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని 0ని ఈక్వల్ చేద్దాం. cos A ఈక్వల్ టు 0, cos B ఈక్వల్ టు 0, cos C ఈక్వల్ టు 0. cos A ఈక్వల్ టు cos 90 degrees కదా నాన్న, A ఈక్వల్ టు 90. cos B ఈక్వల్ టు cos 90, B ఈక్వల్ టు 90 degrees. cos C ఈక్వల్ టు cos 90 degree, C ఈక్వల్ టు 90 degree. అంటే ఓవరాల్గా A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు 90 degree. ఓకేనా, అంటే ఇది రైట్ యాంగిల్ ఆర్ కదా నాన్న, ఇది ఆర్ నాట్ ఈక్వల్ ఆర్ అయితే ఇది. ఓకే, సో ట్రయాంగిల్ ABC ఈజ్ రైట్ యాంగిల్. ఎందుకు ఆర్ తీసుకున్నానంటే ఇక్కడ ఒక జీరోనే ఉంది. ఓకేనా, అందుకనేసి ఆర్ తీసుకున్నాను. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. మనకి కండిషన్ ఇచ్చానన్నా A² + B² + C² ఈక్వల్ టు 8R². అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. చూద్దాం. గివెన్ A² + B² + C² ఈక్వల్ టు 8R². మన ప్రకారం A అంటే ఏంటి? 2R sin A, B మీన్స్ 2R sin B, C మీన్స్ 2R sin C కదనన్నా. A² అంటున్నాడు కాబట్టి 2R sin A హోల్ స్క్వేర్, 2R sin B హోల్ స్క్వేర్, 2R sin C హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8R². ఓకే, ఎస్. 4R² sin square A కరెక్టా? 4R² sin square B, 4R² sin square C ఈక్వల్ టు 8R². అన్నింట్లో నుంచి 4R²ని కామన్ చేద్దామా? ఎస్. 4R² కామన్ చేస్తే sin square A ప్లస్ sin square B ప్లస్ sin square C ఈక్వల్ టు 8R². R² క్యాన్సల్, 4 1s 4 2s. sin square A ప్లస్ sin square B ప్లస్ sin square C ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏం చేస్తానంటే sin square Aని 1 మైనస్ cos square Aగా రాస్తా. sin square B ప్లస్ sin square C ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాము? 1 మైనస్ కామన్ చేసి cos square A మైనస్ sin square B రాయించామా ఈ రెండింటిని? ఓకే, ప్లస్ sin square C అలానే రాసేసేయండి ఈక్వల్ టు 2. నెక్స్ట్ 1 మైనస్ cos square A మైనస్ sin square B ఫార్ములా ఏంటి నాన్న? cos of A plus B into cos of A minus B plus sin square C equal to 2. Next 1 minus cos of A plus B ni 180 minus C గా రాయొచ్చా? నెక్స్ట్ cos of A minus B plus sin square C equal to 2. నెక్స్ట్ 1 cos of 180 minus theta is minus cos theta, minus into minus plus cos C into cos of A minus B. ఈ sin square Cని
1 మైనస్ కాస్ స్క్వేర్ సిగా రాస్తాను ఈక్వల్ టు 2. 1 ప్లస్ 1 2 ప్లస్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ స్క్వేర్ సి ఈక్వల్ టు 2. ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే రైట్ సైడ్ తీసుకుంటే -2 అవుతుంది కదమ్మా, 0 అయిపోతుంది. -2 + 2 0. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి కాస్ సిని కామన్ చేస్తా. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి ఈక్వల్ టు 0. ఒకవేళ క్యాన్సిల్ చేయడం మీకు అర్థం కాకపోతే దీన్ని రైట్ సైడ్ రాయండి. -2 అవుతుంది, +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సిని 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బిగా రాయచ్చానన్నా ఈక్వల్ టు 0. కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి cos of 180 minus theta is minus cos theta. Minus into minus plus cos of a plus b equal to 0. Cos c into cos of a plus b plus cos of a minus b. 2 cos a cos b equal to 0. ఈ 2ని పక్కన తీసుకోండి, ఆర్డర్గా రాద్దాం. cos a cos b cos c ఈక్వల్ టు 0. 2ని రైట్ సైడ్ పంపించేస్తే 0 అయిపోతుంది. cos a ప్లస్ cos b ప్లస్ cos c ఈక్వల్ టు ఇంటూ కదా, cos a ఇంటూ cos b ఇంటూ cos c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనము ఏం తీసుకుందాం, 0కి ఈక్వల్ చేసుకుందాం. ఆర్ cos b ఈక్వల్ టు 0 or cos c equal to 0. cos a equal to cos of 0 ఎక్కడ వస్తుంది, 90 degrees. cos b equal to cos 90 degrees. cos c equal to cos 90 degrees. ఓకే, ఓవరాల్గా a equal to 90 degree or b equal to 90 degree or c equal to 90 degree. Therefore, triangle ABC is right angled. Hence, it is proved. ఇది నా క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. 9th ప్రాబ్లం. cot a by 2, cot b by 2, cot c by 2 అనేటివి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటమ్మా. అయితే స్మాల్ ఏబిసి అనేటివి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. ఓకే, గివెన్ ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం చేసాం. ఓకేనా, cot b by or in AP. ఓకే, మనకి cot a by 2, cot b by 2, cot c by 2. cot a by 2 అంటే s ఇంటూ s మైనస్ a బై డెల్టా కదన్నా, s ఇంటూ s మైనస్ a బై డెల్టా, s ఇంటూ s మైనస్ b బై డెల్టా, s ఇంటూ s మైనస్ c బై డెల్టా ఆర్ ఇన్ AP. కరెక్టా? ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సిలు కూడా ఏపీలో ఉంటాయమ్మా. ఓకే, ఇప్పుడు ఎస్లన్నీ తీసినాం అనుకోండి, మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి కూడా ఏపీలో ఉంటాయా? సో మైనస్ క్యాన్సిల్ చేస్తే ఏ మైనస్ ఏ కమ బి కమ సి ఆర్ ఇన్ ఏపీ, అంతే. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా 9th సొల్యూషన్. 10th ప్రాబ్లం. సిబిటా ఏం అడిగినారు, సేమ్ 9th ప్రాబ్లం ఏపీలో అడిగారు, 10th ప్రాబ్లంని హెచ్పిలో అడిగారు. రివర్స్లో చేసుకుంటూ వెళ్ళాలి మా. ఓకే, గివెన్ sin square a by 2, sin square b by 2, sin square c by 2 or in HP.
సైన్లు అంటున్నప్పుడు ఏమవుతుంది, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బి ఇంటూ సి కదా. ఓకే, నెక్స్ట్ సైన్ స్క్వేర్ బి మీన్స్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ ఆర్ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏసీ ఆర్ సిఏ. ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏబి ఆర్ ఇన్ హెచ్పి. మనం దీన్ని హెచ్పిని ఏపీలోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఏపీలో కన్వర్ట్ చేసుకుంటున్నామంటే రివర్స్లో అవుతాయమ్మా. ఏపీ అండ్ హెచ్పి అనేటివి రెండు కూడా రివర్స్లో ఉంటాయి. ఓకే, బీసీ బై ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఏసీ ఆర్ సిఏ బై ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఏబి బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఆర్ ఇన్ ఏపీ. ఏపీలు తీసుకొని సాల్వ్ చేద్దాం. మల్టిప్లై ఈచ్ నంబర్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏబిసి. అప్పుడు ఏమవుతుంది, మనం 9th 1కి డైరెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎస్ మైనస్, ఇప్పుడు ఇక్కడ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది, బీసీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది, ఎస్ మైనస్ ఏ బై ఏ మిగులుతుంది. ఇక్కడ ఎస్ మైనస్ బి బై బి, ఎస్ మైనస్ సి బై సి ఆర్ ఇన్ ఏపీ. ఓకే, ఇవి రెండు క్యాన్సిల్, ఎస్ బై ఏ -1 అవుతుందా, ఎస్ బై బి -1, ఎస్ బై సి -1 ఆర్ ఇన్ ఏపీ. 1లన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎస్ బై ఏ, ఎస్ బై బి, ఎస్ బై సి ఆర్ ఇన్ ఏపీ. ఎస్లన్నీ కామన్ చేస్తే 1 బై ఏ, 1 బై బి, 1 బై సి ఆర్ ఇన్ ఏపీ. ఇప్పుడు 1 బై అంటే రెసిప్రోకల్లో ఉండేటివి ఏపీలో ఉన్నాయి అంటే ఏబీసీ అనేవి హెచ్పిలో ఉంటాయి. దట్ ఇంప్లైజ్ ఏబిసి ఆర్ ఇన్ హెచ్పి. ఇదే ప్రూవ్ చేయమండి ఇది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. రోమన్ 11th ప్రాబ్లం. సినన్న సి యాంగిల్ ఇచ్చారు 90 degrees అని. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ సి ఈక్వల్ టు 90 degrees. ఓకే, దెన్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చానన్నా. ఎందుకు, ఇది పైథాగరస్ థీరంని బేస్ చేసుకొని రాశాను. గివెన్ ఎల్హెచ్ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సిని మనం ఏం రాయొచ్చునన్నా, 2r సైన్ సి, స్క్వేర్ ఉంది కాబట్టి 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి బై, ఇక్కడ కూడా ఏని ఏం రాయొచ్చు, 2r సైన్ ఏ, స్క్వేర్ ఉంది కాబట్టి 2r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి బై, రెండింటి నుంచి 4r స్క్వేర్ని కామన్ చేస్తున్నా, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 4r స్క్వేర్ క్యాన్సల్. sin square c by sin square a minus sin square b, sin of a minus a plus b into sin of a minus b into sin of a minus b. Sin of a minus b, sin of a minus b cancel. Sin square c ni sin c into sin c ga raicha by sin of a plus b.
sin c అంటే మనకి c మీన్స్ 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇంటూ sin c మీన్స్ a plus b by sin of a plus b. Okay, cancel. Sin 90 value is 1. ఇదే కదా మా RHS. Hence it is proved. ఇది మా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. 12th ప్రాబ్లం. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. గివెన్ LHS equal to a square by 4 into sin 2c, c square by 4 into sin 2a. a అంటే ఏంటి మా 2 or sin a. స్క్వేర్ ఉంది కాబట్టి 4r square sin a by 4. sin 2c కాబట్టి sin 2 theta 2 sin theta cos theta. ఓకే, సేమ్ దీన్ని కూడా అలానే 4r square sin c by 4 into 2 sin a cos a. ఓకే, 4 క్యాన్సల్ r స్క్వేర్ ఈ 2ని కూడా ముందర రాసేసుకోండి. sin a ఇక్కడ చూడు sin స్క్వేర్ కదా నాన్న, sin square a sin c cos c 2r square sin square c sin a cos a. ఓకే, 2r squareని 2 సైడ్స్ నుంచి నెక్స్ట్ sin a నెక్స్ట్ sin c కామన్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఏం మిగిలింది? ఒక sin a cos c మిగిలింది. సెకండ్ టర్మ్లో sin c cos a sin c రైట్. ఇట్లా 2r square into sin a into sin c sin a sin cos b plus cos a sin b లా ఉందా? ఇది sin of a plus b నామా. ఓకే, 2r square sin c sin of a plus cని 180 degree minus bగా రాయచ్చా? 2r square sin a sin c 180 minus theta sin of 180 minus theta sin theta ఆర్డర్గా రాద్దాను. 2r square sin a sin b sin c అంటే ఓవరాల్గా ఇది డెల్టా అవుతుందా? ఇదే కదన్నా RHS. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. 13th ప్రాబ్లం. A lamp post is situated at the middle point M of the side AC of a triangular plot ABC with BC equal to 7 meters, CA equal to 8 meters and AB equal to 9 meters. ఒక ప్లాట్ ఉందంట నాన్న, ట్రయాంగులర్ షేప్లో ఉందంట. అక్కడ సైడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ M అనేది మిడిల్లో ఉందంట ఏసీకి. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు చూద్దాం. ల్యాంప్ పోస్ట్ సబ్స్టెన్స్ అట్ యాంగిల్ 15 degrees. అయితే ల్యాంప్ అనేది 15 degrees దగ్గర సస్టైన్ చేశారంట అట్ ద పాయింట్ బి దగ్గర. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. అయితే ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఏబి 9 meters ఇచ్చారు, బీసీ 7 meters. నెక్స్ట్ ఏసీ ఇచ్చారమ్మా, బీసీ ఏసీ 8 meters. ఓకే, ఎం అనేది మిడిల్లో ఉందంట ఏసీకి, ఎం. నెక్స్ట్ ల్యాంప్ అనేది ఎలా ఉంది? 15 degrees యాంగిల్స్ చేస్తుంది. ఎక్కడి నుంచి?
బి దగ్గర. ఓకే, ఇది ఈ కొద్దిగా ఇక్కడ రాసుకోండి, లేకపోతే ఇక్కడ వద్దులేండి. ఇక్కడ దీనికి ఇది మిడిల్లో ఉంది కదా, మిడిల్ ఇది. దీనికి ఎగ్జాక్ట్గా 90 degrees సబ్టెండ్ చేసి ఉంది. ఈ యాంగిల్ 15 degree. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 90 degree అవుతుంది. ఆపోజిట్ అవుతుంది. ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ యాంగిల్, ఇది అడ్జసెంట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు హైట్ని. ఓకే, చూద్దాం. లెట్ MP be the height of the lamp post. MP, మీకు P చెప్పలే కదా, ఇదేనా P ఈక్వల్ టు H meters ఫ్రమ్ ట్రయాంగిల్ BMP. ఈ ట్రయాంగిల్. ఓకే, tan 15 degree, tan theta equal to adjacent side H by opposite side BM. So tan 15 degree is 2 minus root 3 into BM. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే √3 నన్న ఈక్వల్ టు H. ఓకే, నెక్స్ట్ వాళ్ళు హైట్స్ ఇచ్చారు, సైడ్స్ ఇచ్చారు. గివెన్ AB ఈక్వల్ టు 9 meters, BC ఈక్వల్ టు 7 meters, AC ఈక్వల్ టు ఎంతమా 8 meters. BM కావాలి ఇప్పుడు మనకి. హాఫ్ ఇంటూ మనకి ఫార్ములా తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను డైరెక్ట్గా. AC మైనస్ B². హాఫ్ ఇంటూ √2C². మొత్తానికి మల్టిప్లై చేస్తే 162 ప్లస్ 98 మైనస్ 6. హాఫ్ ఇంటూ √196. 196 రూట్ వాల్యూ ఈజ్ 14/2. 2 1s are 2 7s are 7. అంటే BM సైడ్ ఈజ్ 7 meters. అంటే H ఈక్వల్ టు 2 minus √3 into BM కదా నాన్న. H ఈక్వల్ టు 2 minus √3 into 7. H ఈక్వల్ టు 7 into 2 minus √3 meters height of the lamp post. అంటే కావాలంటే ఇలా సపరేట్గా వేసి చెక్ చేసుకోండి. ఇది డీగా తీసుకున్నట్లయితే A, ఇది B, ఇది C. ABC. ఇక్కడ AD ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ 2B² ప్లస్ 2C² మైనస్ A². దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 13 సొల్యూషన్. 14th ప్రాబ్లం. See beta, 2 ships leaves a port at the same time. 2 ships ఒకే టైంలోనే బయలుదేరినాయి. On one goes 24 km/h in the direction of north 45 degree east and other travels 32 km/h in the direction S అంటే south 75 degree east. Find the distance between the ships at the end of 3 hours. ఓకే, సింపుల్ అన్న. ఈ డేటాని బేస్ చేసుకుని ఫస్ట్ నేను ఫిగర్ని డ్రా చేసి చూపిస్తాను. చూడండి, నార్త్ ఈస్ట్ అలా ఇచ్చారు కదా వాళ్ళు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, ఒకటేమో ఇట్లా బయలుదేరి, ఇంకొకటి ఇలా ఒకే ప్లేస్ నుంచి బయలుదేరినాయి. ఒక యాంగిల్ ఏమో 45 degree చేస్తుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్? 72 kilometers. ఇంకొకటేమో 75 degree చేసింది, 96 kilometer. అంటే ఓవరాల్గా ఇది ఎంత ఉంటుంది? 75 45 ఎంతమా? 75 45 10
12. 180 మైనస్ 120 అంటే ఇది మొత్తం 60 degrees ఉంటుంది ఇప్పుడు మిగిలిండేది. అయితే ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ABO. ఓకే, ఎస్. గివెన్ సెకండ్ షిప్ given first ship goes 24 kilometer per hour. After 3 hours, first ship goes 3 hours అన్నప్పుడు 72 kilometers అవుతుంది. ఆఫ్టర్ 3 kilometers ఇంత రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ షిప్ గోస్ ఎంతమా 32 kilometers per hour. అయితే ఆఫ్టర్ 3 hours సెకండ్ షిప్ గోస్ 3 hours తర్వాత 96 kilometers వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ తెలియదు, దీన్ని ఎక్స్ అని అనుకుంటున్నా, కిలోమీటర్స్. లెట్ AB ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్స్. ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చేస్తాను. యాంగిల్ AOB ఈక్వల్ టు 180లో నుంచి 75ని 45ని సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చేశాను 60 degrees అని. ఇక్కడ మనము ఓవరాల్గా చేసాము, మనం ఇక్కడేమో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 60 degrees. ఓకే, కాస్ రూల్ అప్లై cosine rule for triangle AOB. cos 60 degree equal to 72 degree అంతే కదమ్మా. 72 whole square plus 96 whole square minus x square by 2 into 72 into 96. okay, cos 60 value is 1/2. దీని అంతా సింప్లిఫై చేస్తే 51849216 minus x square by 13824 ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసి డైరెక్ట్ రాస్తున్నాను, మీరు నీట్గా సింప్లిఫై చేయండి. 2x² ఈక్వల్ టు 28800 మైనస్ 13824 చేస్తే 2x² ఈక్వల్ టు 14976. x² 2తో డివైడ్ చేస్తే 7488. x రూట్ వాల్యూ ఈజ్ 86.4 అప్రాక్సిమేట్. అంటే ఓవరాల్గా దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి 86.4 kilometers ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 3 hours, the distance ships equal to 86.4 kilometers. ఇది మా క్వశ్చన్ నెంబర్ 14 సొల్యూషన్. 15th ప్రాబ్లం. సివిట ఏం అడిగినారు వాళ్ళు? 15th వన్, ఏ ట్రీ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద స్లాంట్ ఆఫ్ ద హిల్. ఒక ట్రీ అనేది వర్టికల్గా నిలబడి ఉందంట. ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ 35 meters డౌన్ ద హిల్ ఫ్రమ్ ద బేస్ of the tree. The angle of elevation of the top of the tree is 60 degrees. If the angle of elevation of the foot of the tree from the A is 15 degree, then find the height of the tree. First of all, వాళ్ళు ఏమేమి ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని నేను ఫిగర్ని డ్రా చేస్తాను. ఓకే, ఫర్ డేటా రాద్దాం అండి. లెట్ BC be the height of the tree, BC equal to h meters.
15 degree, 60 degree, 35 degree, B పాయింట్, C, A, D, ఇది X, ఇది H, ఇది Y అని యాంగిల్ తీసుకుంటున్నా. సారీ, Y డిస్టెన్స్ ఇది. లెట్ BD ఈక్వల్ టు X, AD ఈక్వల్ టు Y. వాళ్ళు ఏమి ఇచ్చారు? AB డిస్టెన్స్ 35 meters. సో 35 meters. ఓకే. ఫ్రమ్ triangle ADB sin theta, that means 15 degree, equal to opposite by adjacent side. So 35 cross చేస్తున్నాను. sin 15 value is √3 minus 1 by 2 √2 equal to x. cos theta means cos 15 degree, adjacent by opposite hypotenuse. క్రాస్ చేస్తే 35 అవుతుంది. cos 15 degree వాల్యూ ఈజ్ √3 + 1 by 2 √2 ఈక్వల్ టు y. ఫ్రమ్ ట్రయాంగిల్ ADC tan 60 degree ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. హెచ్ మనకి తెలీదు. ఎక్స్ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. 35 ఇంటూ √3 minus 1 by 2 √2. Y means 35 into √3 plus 1 by 2 √2. ఓకే. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వద్దామన్నా. tan 60 is √3. క్రాస్ చేసుకున్నట్లయితే √3 ఇంటూ 35 ఇంటూ √3 plus 1 by 2 √2 equal to h plus 35 into √3 minus 1 by 2 √2. h equal to 35 into 3 plus √3 by 2 √2 minus 35 into √3 minus 1 by 2 √2. 35 by 2 √2ని కామన్ చేసినట్లయితే రెండింట్లో నుంచి 3 plus √3 minus √3 plus 1. ఇది క్యాన్సల్. 35 by 2 √2 ఇంటూ 4 అవుతుంది. 2 1s 2 2s. h ఈక్వల్ టు 35 ఇంటూ 2 by √2. దీన్ని ఇంకా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 35 ఇది √2 ఇంటూ √2 రాస్తే √2 meters హైట్. ఇది ఎక్కడన్నా మనం ఫైండ్ అవుట్ చేయమనేది. ఓకే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 15 సొల్యూషన్. 15th ప్రాబ్లం. The upper 3/4 portion of the vertical pole subtends at an angle tan inverse 3/5 at the point in the horizontal plane through its foot and at a distance 4 meters from the foot. Given that the vertical pole is at the height less than 100 meters from the ground, find its height. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఫిగర్ని డ్రా చేస్తాను. ABC ఒకదాన్ని ఆల్ఫా, ఒకటి టీటా, ఓవరాల్గా దీన్ని బీటాగా తీసుకుంటాను. పి ఒకటేమో 3/4 ఇచ్చారు, ఒకటేమో 1/4 ఇచ్చారు హైట్. ఓవరాల్గా ఇది మొత్తము హైట్ ఇది. ఓకే. డిస్టెన్స్ 40 meters ఇచ్చారు. మీటర్స్ ఏనా? yes, 40 meters. See beta. Let AB be the height of the pole equal to h meters. Given angle BCD equal to tan inverse 3/5. దీన్ని నేను టీటాగా తీసుకున్నా. tan theta equal to 3/5 అయిందమ్మా. let angle DCA equal to alpha and angle BCA equal to beta. అయితే ఇక్కడ చూడండి, బీటాని బేస్ చేసుకొని
beta equal to theta plus alpha, theta equal to beta minus alpha అవుతుంది. ఓకే, tan alpha equal to h by 4 by 40, that means h by 160, and tan beta equal to h by 40. Tan theta equal to tan of beta minus alpha కదనా. Tan theta equal to tan of a minus b formula, tan a minus tan b by 1 plus tan a tan b. ఓకే, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. h by 40 by minus h by 160 by 1 plus h by 40 into h by 160. దీన్ని సింప్లిఫై చేస్తే 4h minus h by 160 6400 plus h square by 6400 plus h square by 6400. Tan theta value is 3 by 5. 3h by 160 into 6400 by 6400 plus h square. Cancel. 1 by 5 equal to h into 40 by 6400 plus h square. 6400 plus h square equal to 200h. h square minus 200h plus 6400 equal to 0. దీని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. h square minus 160h minus 40h plus 6400. h కామన్ చేస్తే h minus 160, 40ని కామన్ చేస్తే h minus 160. h minus 160 into h minus 40 equal to 0. h equal to 40 or 60. బట్ మనకి ఇక్కడ హైట్ ఏమి మనకి 100 లెస్ దాన్ అన్నాడు. ఓకే, క్వశ్చన్లో. బట్ హైట్ ఆఫ్ పోల్ షుడ్ బి లెస్ దాన్ 100. దేర్ఫోర్ ఇప్పుడు హైట్ ఏమవుతుంది, 40 meters అవుతుంది. ఇది మా క్వశ్చన్ నెంబర్ 16 సొల్యూషన్. 18th problem. See beta, AB is a vertical pole with B at the ground level and A at the top. A man finds that the angle of elevation of the point A from a certain point C on the ground is 60 degrees. He moves away from the pole along the line BC to point D such that CD equal to 7 meters. From D, the angle of elevation of the point A is 45 degree. Find the height of the pole. వాళ్ళు ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని మనము ఫిగర్ని డ్రా చేద్దాం. ఏబిసి పాయింట్ ఇది, ఏబిసి. ఇంకోటి ఎక్స్టెండ్ చేశారు డి. ఇది వచ్చేసి 45 డిగ్రీ ఉంది, ఇది వచ్చేసి 60 డిగ్రీ. ఈ డిస్టెన్స్ 7 అయితే ఇది ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఇది హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెట్ ద హైట్ of the pole equal to h meters. AB equal to h given, that is given CD equal to 7 meters, angle ACB equal to 60 degree, angle ADB equal to 45 degree. మనకి ఈ డిస్టెన్స్ తెలియదు కదా నాన్న. లెట్ బీసీ ఈక్వల్ టు ఎక్స్. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి tan theta, that means 60 degree, equal to opposite by adjacent side. Tan 60 is root 3 h by x. X equal to h by root 3. Next,
From triangle ABD, tan 45 degree equal to h by 7 plus x. Okay, 7 plus x, tan 45 means 1, h by 7 plus x, h equal to x plus 7. Okay, h equal to x means h by root 3 plus 7. Right, left side తీసుకుంటే h minus h by root 3 equal to 7. h కామన్ చేస్తే 1 minus 1 by root 3 equal to 7. h equal to దీన్ని క్రాస్ చేసుకుంటే రూట్ 3 minus 1 by root 3 అవుతుంది. అంటే ఓవరాల్గా 7 into root 3 by root 3 minus 1 అవుతుంది. డినామినేటర్ మనకి ఎప్పుడే కానీ ఇర్రేషనల్ నెంబర్స్ ఉండకూడదు. సో రేషనలైజ్ చేస్తున్నాను. h equal to 7 into root 3 into root 3 plus 1 by root 3 minus 1 into root 3 plus 1 root 3 whole square minus 1. h equal to 7 into root 3 into root 3 plus 1 by root 3 square root cancel అయిపోతుంది. అంటే 3 minus 1 is 2. ఇది మా హైట్, కావాల్సిన హైట్. ఓకే, సో దిస్ ఈజ్ ద therefore height of the pole, comma h equal to. So ఇది మా క్వశ్చన్ నెంబర్ 17 సొల్యూషన్. Viewers, this is Shaheen. Welcome back to our channel. Today we will discuss intermediate first year 1A chapter number 10 properties of triangles, exercise 10A, third Roman 18th last problem. Let an object be placed at some height h centimeters, and let P and Q be 2 points of observation which are at a distance 10 cm apart on the line inclined at angle 15 degree to the horizontal. If the angles of elevation of object from P and Q are 30 degrees and 60 degrees respectively, then find h. అన్న దీన్ని బేస్ చేసుకొని కొంచెం ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది మా. ఓకే, కానీ భయపడద్దండి. ఫస్ట్ ఫిగర్ డ్రా చేస్తాను ఒకేసారి. సిక్స్టీ డిగ్రీస్ ఒకటి ఇచ్చారు, ఒకటి 15 degrees ఇచ్చారు. ఎలివేషన్ అన్నాడు కాబట్టి ఇది కూడా 15 degree అవుతుంది. అప్పుడు 90 degree, ఇది కూడా 90 అవుతుంది. ఈ టోటల్ 135 degree అవుతుంది. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా, భయపడద్దండి. 30 degree. ఈ టోటల్ హైట్ వచ్చేసి హెచ్ అని తీసుకున్నాం. ఓకే, ఇదైతే 60 degree. ఏ బి సి పి క్యూ. ఓకే, సి. లెట్ ఏబి ఈక్వల్ టు height of the object from A, that equal to h centimeters. ఓకే, సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి given P and Q are 2 objects, so PQ equal to 10 centimeters. From triangle APB, యాంగిల్ P ఈక్వల్ టు 30 degree ఉంది. అంటే టోటల్గా యాంగిల్ A ఈక్వల్ టు 90 degree, యాంగిల్ B మనకి తెలియదు. A ప్లస్ P ప్లస్ B అయితే 180 degree కదా నాన్న. సో A ఎంత 90, P 30, B డోంట్ నో, ఈక్వల్ టు 180, 120. రైట్ సైడ్ పంపించేస్తే 180 minus 120 ఈజ్ 60. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ BQC, యాంగిల్ Q ఈక్వల్ టు 60 degree, యాంగిల్ C ఈక్వల్ టు 90 degree, యాంగిల్ B మనకి తెలియదు. సో Q ప్లస్ C ప్లస్ B ఈక్వల్ టు 180 degree,
60 ప్లస్ 90 ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీ 150 అవుతుంది. బి ఈక్వల్ టు 180 మైనస్ 150 బి ఈక్వల్ టు 30 డిగ్రీ. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ BQP angle P equal to 15 degree, angle B equal to 30 degree, angle Q we don't know. P plus B plus Q equal to 180 degree. P 15, B 30, Q don't know. Q equal to 45 అవుతుంది. 180 minus 45 is 135. ఓకే, ఎస్. సైన్ రూల్ని అప్లై చేద్దాం. అప్లై సైన్ రూల్ ఫ్రమ్ ట్రయాంగిల్ BQP. ఓకే, PQ బై సైన్ B ఈక్వల్ టు BP బై సైన్ Q. 10 కదమ్మా ఇది, బై సైన్ 30. BP తెలీదు మనకు, సైన్ 135. 10 బై సైన్ 30 ఈజ్ 1/2. BP సైన్ 135ని సైన్ 180 మైనస్ 45గా రాయొచ్చు. ఓకే, సో 10 బై 1/2 ఈక్వల్ టు BP బై సైన్ 45 డిగ్రీ. సైన్ 45 వాల్యూ 1/√2. క్యాన్సల్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, √2 అవుతుంది BP. సో 1/1. ఓకే, BP ఈక్వల్ టు 10 ఇంటూ √2. నెక్స్ట్ ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ PAB సైన్ 30 ఈక్వల్ టు BA బై BP. ఓకే, క్రాస్ చేసుకోండి, లేకపోతే సైన్ 30 వాల్యూ ఎంతనన్నా 1/2 BA బై BP. సో క్రాస్ చేసుకుంటే BP ఇంటూ 1/2 ఈక్వల్ టు BA. BP ఇక్కడ వచ్చింది మనకి 10 ఇంటూ √2 ఇంటూ 1/2 ఈక్వల్ టు BA ఆర్ AB. AB ఈక్వల్ టు 2 1s 2 5s 5 ఇంటూ √2 సెంటీమీటర్స్. AB మీన్స్ హైట్, 5 ఇంటూ √2 సెంటీమీటర్స్. Therefore, height of the pole, H equal to 5√2 centimeters. ఇది మా క్వశ్చన్ నెంబర్ 18 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.